హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం మదర్ డెలివరీకి ముందు అసలు ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి అనే దాని గురించి చెప్పుకున్నాం కదా. మదర్ బ్యాగ్ రెడీ చేసుకున్నాం. సో ఈరోజు బేబీ బ్యాగ్ గురించి, అంటే డెలివరీ అవ్వగానే బేబీకి కావాల్సినవి మొత్తం అసలు ఏమేమి కావాలి, అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామంది ఇప్పుడు ముందుగానే కొని పెట్టుకుంటున్నారు. బట్ కొంతమంది ఏంటంటే సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు కదా, బేబీ పుట్టక ముందు ఏది తీసుకోకూడదు, పుట్టిన తర్వాత కొనాలి అని. సో అలా తీసుకునేటప్పుడు ఏందంటే కొంచెం టెన్షన్‌గా ఉంటుంది కదా. డెలివరీ టైము, బేబీ ఎలా ఉన్నారో, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఈ ఆలోచనలో ఉంటాం. అప్పుడు ఐటెమ్స్ కొనేటప్పుడు కొంచెం పానిక్ అవుతాం అనమాట. ఏదో ఒకటిలే తీసేసుకుందాం అన్నట్టు ఉంటాం. సో ముందుగా కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకొని షాపింగ్ తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో లేడీస్ ఎవరైనా చూస్తుంటే జెంట్స్కి కొంచెం చూపించండి. ఎందుకంటే డెలివరీ టైంలో మోస్ట్లీ లేడీస్ మదర్ దగ్గర ఉంటారు. జెంట్స్ ఎవరైనా తొందరగా వచ్చి షాపింగ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు వాళ్ళే వస్తారు. సో వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ థింగ్, బేబీ పుట్టగానే బేబీని పడుకోబెట్టడానికి ఒక నెట్ బెడ్ అనమాట. దోమలు అవి కుట్టకుండా బేబీని పడుకోబెట్టడానికి నెట్ బెడ్ ఉంటుంది. నెట్ లేకుండా సపరేట్గా బెడ్ కూడా ఉంటుంది. బెడ్ వేరుగా, మస్కిటో నెట్ సపరేట్గా, అలా 2 రకాలుగా ఉంటాయి. మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే అది తీసుకోండి. అంటే కొంతమంది నెట్ బెడ్ అటాచ్డ్ తీసుకుంటారు, కొంతమంది ఏమో సైడ్ పిల్లోస్ ఉండి బేబీ అటు ఇటు దొరలకుండా ఉండేది తీసుకుంటే రేపు ఉయ్యాల్లోకి కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు అది తీసుకుంటారు. సో మీ ఇష్టం అనమాట. బెడ్ విత్ నెట్ తీసుకోవాలా, లేకపోతే బెడ్ సపరేట్గా నెట్ సపరేట్గా తీసుకోవాలా అనేది మీరు చూస్ చేసుకోండి. దీంట్లో క్వాలిటీ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. సో అవన్నీ సపరేట్గా వేరే వీడియోలో చెప్తాను. అంటే ఏ క్వాలిటీ బాగుంటుంది, ఏ రేంజ్లో తీసుకుంటే బాగుంటుంది, అవన్నీ సపరేట్గా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్రోడక్ట్స్ వరకు చెప్తాను. నెట్ బెడ్ తర్వాత క్యారింగ్ బెడ్. బేబీని ఎత్తుకోవడానికి కంపల్సరీ క్యారింగ్ బెడ్ కావాలి. ఎందుకంటే చాలా చిన్న బేబీ కదా, అప్పటికప్పుడు మనం హ్యాండిల్ చేయాలంటే అలవాటు ఉండదు కాబట్టి క్యారింగ్ బెడ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎత్తుకోవడానికి. మళ్ళీ అంటే ఎవరో ఒకరు చూడ్డానికి వస్తూ ఉంటారు కదా, సో అందరి చేతులు తగలకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బేబీని రెగ్యులర్గా వ్యాక్సిన్స్ కానీ హాస్పిటల్కి చెకప్ కోసం అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉండాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో ఈ క్యారింగ్ బెడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో క్యారింగ్ బెడ్ కంపల్సరీ తీసుకోవాలి. దీంట్లో రెగ్యులర్ క్యారింగ్ బెడ్ తీసుకోవాలా అంటే దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే మనం డబ్బులు పెట్టే కొద్ది అనమాట. మినిమం రేట్లో తీసుకోవచ్చు, మీడియంలో తీసుకోవచ్చు, హై రేంజ్లో తీసుకోవచ్చు. ఇంకొంచెం బాగుండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే వ్రాపర్స్ ఉంటాయి. ఆ వ్రాపర్ అయితే పల్చగా ఉంటుంది, బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే మనం ఎక్కడికన్నా బేబీని తీసుకొని వెళ్తున్నాము, పడుకోబెట్టడానికి కొంచెం వెడల్పుగా ఉండాలి అంటే అన్ని చోట్లకి నెట్ బెడ్ తీసుకెళ్ళలేరు కదా. సో అలాంటి టైంలో కూడా వ్రాపర్ యూజ్ అవుతుంది. దాన్ని హైట్ విడ్త్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో క్యారింగ్ బెడ్కి ఆల్టర్నేట్గా వ్రాపర్ కూడా తీసుకుంటారు. ఇవి 2 తీసుకున్న తర్వాత, అంటే నెట్ బెడ్, క్యారింగ్ బెడ్, ఇవి 2 తీసుకున్న తర్వాత ఆ బెడ్ పాడవకుండా ఉండడానికి డ్రై మ్యాట్ ఉంటుందన్నమాట. అంటే డేస్ బేబీకి 24/7 డైపర్ అయితే యూజ్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు గబక్కన యూరిన్ చేసినప్పుడు బెడ్ స్మెల్ రావడం, బెడ్ వాషబుల్లే ఉంటాయి, మ్యాక్సిమం వాషబుల్లే ఉంటాయి, బట్ రోజు అయితే ఉతికేసుకోలేరుగా. అందుకని ఈ డ్రై మ్యాట్ ఉంటుందన్నమాట. బేబీ యూరిన్ పోయగానే అది వితిన్ సెకండ్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ఈజీగా వాష్ చేసి వేసేయచ్చు, తొందరగా ఆరిపోతుంది కూడా. సో వాషింగ్కి ఈజీగా ఉంటుంది, తొందరగా ఆరిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో డ్రై షీట్స్ మినిమం ఒక 2-3 అన్నా కావాలి. సో చిన్నవి ఒక 2 తీసుకొని మీడియం సైజ్ ఒకటి తీసుకున్నారనుకోండి, కొంచెం పెద్దది. సో కొంచెం బేబీ 1 year వచ్చే వరకు యూజ్ అవుతాయి అన్నమాట. అవి తొందరగా పాడవు కూడా. బేబీ పుట్టక ముందే కంపల్సరీగా కావాల్సినవి టవల్స్. ఎందుకంటే బేబీ పుట్టంగానే కంపల్సరీ ప్యూర్ కాటన్ టవల్స్ కావాలి. ఖాదీ భాండార్లో ఉంటాయి కాబట్టి తీసేసుకోండి. నార్మల్గా బేబీ షోరూంలో తీసుకునే టవల్స్ వేరే ఉంటాయి. బనియన్ క్లాత్ ఉంటాయి, మజ్లిన్ టవల్స్ ఉంటాయి. బేబీ పైన కప్పడానికి నార్మల్గా బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు బెడ్షీట్ అయితే కప్పలేరు కదా, వెయిట్ ఉంటుంది. సో పల్చటి మజ్లిన్ టవల్స్ అని ఉంటాయి, అవి తీసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఈగలు అవి వాలకుండా అలా ఉంటుందన్నమాట సెక్యూర్డ్గా. నెక్స్ట్ వచ్చేసరికి జుబ్బాలు, అంటే బేబీ డ్రెస్ని జుబ్బాలు అంటాం, జబ్లాస్ అంటాం.
చాలా పేర్లతో పిలుస్తారులేండి. వీటిలో కాటన్ ఉంటాయి, బనీన్ క్లాత్వి ఉంటాయి. అందులో మళ్ళీ సైజెస్ ఉంటాయన్నమాట. 0, 1, 2, 3 ఇలా సైజెస్ ఉంటాయి. మీ బేబీ వెయిట్‌ని బట్టి, బేబీ పాప, బాబా దాన్ని బట్టి కూడా కలర్స్ చూస్ చేసుకోవచ్చు, మోడల్స్ చూస్ చేసుకోవచ్చు. సో మీరు షాపింగ్కి వెళ్ళంగానే ముందు మిమ్మల్ని అడిగేది పాప, బాబా. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ ఎంత వెయిట్ ఉన్నారు, అంటే బేబీ వెయిట్‌ని బట్టి డైపర్స్ తీసుకోవాలన్నా బేబీ వెయిట్ కావాలి. ఈ డ్రెస్సెస్ సైజ్ కావాలన్నా, బూటీ మీటెన్ తీసుకోవాలన్నా బేబీ వెయిట్ కావాలి. సో వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, మా బేబీ ఎంత వెయిట్ ఉంటే వీళ్ళకేమీ అనుకోవద్దు. అంటే మీకు ఈజీగా ఇవ్వడానికే అడుగుతారనమాట. బేబీకి కంఫర్ట్గా ఉండే సైజు ఇవ్వడానికే అడుగుతారు. ఇప్పుడు జబ్లాస్ తీసుకునేటప్పుడు నార్మల్ వెయిట్ ఉన్నారనుకోండి, 1-2 సైజుల్లో తీసుకోవచ్చు. 0, 1, 2, 3 ఉన్నాయి అంటున్నాను కదా, అప్ టు 6 మంత్స్ వరకు జుబ్బాలు వాడతారనమాట. సో నార్మల్ వెయిట్ ఉంటే 1 or 2 తీసుకోవచ్చు. లో బర్త్ బేబీస్ అంటే ప్రీమెచ్యూర్స్ బేబీస్, లో బర్త్ బేబీస్ ఇలా ఎవరైనా ఉంటే, అంటే మ్యాక్సిమం ఇప్పుడు జంక్ ఫుడ్ తిని హెల్తీగా గ్రో అయ్యే బేబీస్ కన్నా ఇలా లో బర్త్ బేబీసే ఎక్కువ ఉంటున్నారు. సో 0 సైజ్ కానీ 1 సైజ్ కానీ వాడుకోవచ్చు. దాంట్లో మీరు మొహమాట పడాల్సిన పనేం లేదు. చాలామందికి ఇప్పుడు లో బర్త్ బేబీసే పుడుతున్నారు, అంటే వెయిట్ తక్కువే ఉంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. అంటే కొంతమంది చెప్పడానికి కూడా మొహమాట పడతారు, మాకే ఇంత ఎలా జరుగుతుంది, అంటే సిజేరియన్ జరిగినా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, బ్రెస్ట్ పంప్స్ అవి కొనాలనుకున్నా ఇబ్బంది పడతారు, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టు. లో బర్త్ బేబీస్ పుట్టినా అలాగే అనుకుంటున్నారు. సో ఇప్పుడు జనరేషన్ మొత్తం ఇలాగే ఉంది. బయట మనం తినే ఫుడ్ని బట్టి కావండి, హాస్టల్స్లో ఉండడం వల్ల కానివ్వండి, ఏదైనా. సో అలాంటివేం పట్టించుకోవద్దు. జబ్లాస్లో మీకు ఫ్రంట్ ఓపెన్, పైన కట్టేవి అంటే అప్డోరీ 2 రకాలు ఉంటాయి. అందులో ఫ్రంట్ ఓపెన్ అయితే స్లీవ్లెస్ ఉంటుంది, హాఫ్ స్లీవ్ ఉంటుంది, ఫుల్ స్లీవ్. అంటే హ్యాండ్స్ లేకుండా కావాలా, హాఫ్ హ్యాండ్స్ కావాలా, ఫుల్ హ్యాండ్స్ కావాలా, సీజన్ని బట్టి ఇది చూస్ చేసుకోవచ్చు. సమ్మర్ అనుకోండి స్లీవ్లెస్సే తీసుకుంటాం, చలికాలం అయితే హాఫ్ స్లీవ్, ఈ నైట్ టైం వేయడానికి ఫుల్ స్లీవ్, అంటే స్వెటర్లా కూడా పనిచేస్తుంది కాబట్టి ఫుల్ స్లీవ్ వేసుకుంటారు. సో మీకు సీజన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనం వేయడానికి మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందో అది చూస్ చేసుకోండి. అంటే బటన్ టైపు ఈజీగా వేయగలుగుతున్నారా, పైన కట్టేవి ఈజీగా వేయగలుగుతున్నారా, ఇవి చాలా కావాల్సి వస్తాయి డ్రెస్సెస్. బేబీకి పర్ డే 3-4 మారుస్తారనమాట. అంటే న్యూ బార్న్ బేబీ కదా, ఎవ్రీ 1 or 2 అవర్స్కి ఫీడింగ్ చేయించాలి కాబట్టి పాలు పడుతూ ఉంటారు, వాళ్ళు వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు. సో క్లీన్ చేస్తూ ఉండాలి, డ్రెస్సెస్ మారుస్తూ ఉంటారు. సో ఎక్కువే కావాల్సి వస్తాయి కాబట్టి కొన్ని అప్డోరీ తీసుకోండి, కొన్ని ఫ్రంట్ ఓపెన్ తీసుకోండి. అవి కొన్ని ఇవి కొన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు వాడడానికి బట్టి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే నెక్స్ట్ టైం నుంచి అవే ఎక్కువ తీసుకోవచ్చు. జుబ్బాలు అయిపోయింది కదా, ఇప్పుడు లంగోటాస్ అనమాట. అంటే వాషబుల్ డైపర్ అంటారు దీన్నే. లంగోటాస్ అని అడిగినా ఇవే ఇస్తారు, వాషబుల్ డైపర్ అన్నా ఇవే ఇస్తారనమాట. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి, 0, 1, 2 ఇలా ఉంటాయి. సో డైపర్ కూడా వాడతారు కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు డైపర్, ఈ లంగోటాలోనే డైపర్ ప్యాడ్స్లా యూస్ చేసుకుంటారు కాబట్టి 1 సైజ్ ఈజీగా ఉంటుంది. మరీ బేబీ వెయిట్ తక్కువ ఉన్నారనుకుంటే 0 సైజ్ తీసుకోవచ్చు. డైపర్స్లో చాలా రకాలు వచ్చాయి ఇప్పుడు, అంటే యూజ్ అండ్ త్రో డైపర్స్లో స్టిక్కర్ టైప్ ఉంటుంది, డ్రాయర్లో తొడిగేవి దీన్ని ప్యాంట్స్ అంటాం. సో మీకు స్టిక్కర్ టైప్ కంఫర్ట్గా ఉంటే బేబీకి యూజ్ చేయడానికి స్టిక్కర్ టైప్ తీసుకోండి. డ్రాయర్లో వేయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటే అది తీసుకోండి. 0 సైజులో అయితే ఈ ప్యాంట్ టైప్, అంటే డ్రాయర్లో వేసేవంటున్నాను కదా, ఈ ప్యాంట్స్ 0 సైజు నావెల్ కట్ వచ్చేవి తీసుకోవాలి. ఎందుకంటే న్యూ బార్న్ బేబీకి ఆ బొడ్డు దగ్గర క్లిప్ అది పెడతారు కదా, సో అది కదలకుండా బేబీకి ఇబ్బంది లేకుండా నావెల్ కట్ ఉన్నది చూసి తీసుకోండి. మ్యామీపోకోలో ఉన్నాయి, మిగతా బ్రాండ్స్ మీరు ఏదన్నా తీసుకుంటుంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఈ డైపర్స్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మ్యామీపోకో, ప్యాంపర్స్, హగ్గీస్ అని, టెడ్డీస్ అని చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. దాంట్లో సైజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బేబీ వెయిట్ని బట్టి మనం స్టిక్కర్ టైపా లేకపోతే ప్యాంట్ టైపా, దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి, స్టాండర్డ్ అని, ప్రీమియం అని, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో ఈ వీడియోలో కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ 0 సైజ్ కాబట్టి మీరు స్టిక్కర్ టైపా ప్యాంట్ టైపా చూసి తీసుకుంటే సరిపోతుంది. న్యూ బార్న్ బేబీ కంటే వాళ్ళే ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బేబీకి కాళ్ళకి చేతులకి గ్లౌజెస్, బూటీ మీటన్ సెట్ ఉంటుంది, పైన క్యాప్ పెడతారు కదా హెయిర్ అది కనపడకుండా ఆయిల్ అవి పెట్టినప్పుడు. సో ఈ 3 కలిపి క్యాప్ సెట్ అని అడిగినా ఇస్తారు, లేదు విడివిడిగా తీసుకుంటాము అంటే మీ ఇష్టం.
ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. విడివిడిగా కావాలన్నా తీసుకోవచ్చు. రకరకాలుగా చాలా మోడల్స్ ఉంటాయి. బేబీస్ కదా, మనం చూడగలిగినన్ని మోడల్స్ అనమాట. అందులో అవి కొటేషన్స్ ఉంటాయి కదా, క్యాప్షన్స్ లాగా, ఐ లవ్ డాడ్, ఐ లవ్ మమ్ అని, అలా చాలా రకాలు ఉంటాయి. సో మీకు నచ్చినవి కలర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, మీకు నచ్చినవి తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నాప్కిన్స్. ఈ నాప్కిన్స్ ఏంటంటే బేబీకి పొద్దుగుకులను పాలు పట్టడము, డ్రాప్స్ వేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో నాప్కిన్స్ కంపల్సరీ కావాలి. ఇంకోటి వైప్స్. డైపర్ చేంజ్ చేసే ప్రతిసారి వైప్స్ యూస్ చేస్తారు. ఎందుకంటే వాటర్తో వాష్ చేయడం ఇబ్బంది కాబట్టి డేస్ బేబీకి వైప్సే యూస్ చేస్తారు. ఈ వైప్స్ చాలా రకాలుగా యూజ్ అవుతాయన్నమాట. ఓన్లీ డైపర్ చేంజింగ్ అనే కాదు, వాళ్ళ ఫేస్, బాడీ, ఈ కాళ్ళు చేతులు అన్నీ తుడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందులో కూడా చాలా సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట. వైప్స్ బేబీకి ఏం హార్మ్ చేయదు. సో ఎక్కువ ఉన్న ప్యాక్ అంటే 2 ప్యాక్, 3 ప్యాక్ ఇలా తీసేసుకోండి, మీకు నచ్చిన బ్రాండ్. దీంట్లో కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. జాన్సన్ ఇన్ని, హిమాలయ, లవ్ ల్యాప్, మ్యామీ పోకో, మమా ఎర్త్, ప్యాంపర్స్, ఇలా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ వాడాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, ఓకేనా. నెక్స్ట్ టవల్స్. బేబీ పైన కప్పడానికి టవల్స్ ఉంటాయి, తుడవడానికి టవల్స్ ఉంటాయి. ఇంకోటి క్యాప్ టవల్ అంటాం. క్యాప్ టవల్ అంటే ఏంటంటే మల్టీపర్పస్ అనమాట. మీరు బేబీ స్నానం చేయించిన తర్వాత తుడవడానికి యూజ్ చేయొచ్చు. బయటకు తీసుకెళ్ళేటప్పుడు పైన క్యాప్ ఉంటుంది కాబట్టి పైన వేసేసుకొని అయినా తీసుకెళ్ళొచ్చు. 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు తీసుకునే టవల్ని బట్టి. కొన్ని జస్ట్ బయటికి తీసుకెళ్ళేటప్పుడు యూజ్ చేసుకునే ఉంటాయి, కొన్ని ఏమో మల్టీపర్పస్ యూజ్ కూడా ఉంటాయి. ఇంకోటి మజ్లిన్ టవల్ అన్నాను కదా, పల్చటిగా ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది, పైన అలా బెడ్షీట్లా కప్పడానికి యూజ్ అవుతుందన్నమాట. బేబీ ప్యాంటీస్ అప్పుడే వాడరు, మ్యాక్సిమం వాడరు. ఏదన్నా అకేషనల్లీ మీరు వాడాలనుకుంటే తీసుకోవడమే కానీ ఎలాస్టిక్ ఉంటుంది కదా న్యూ బార్న్ బేబీకి ఎందుకులే అన్నట్టు తీసుకోరు. హాస్పిటల్కి అలా వెళ్ళేటప్పుడు వేయాలనుకుంటే కొన్ని తీసి పెట్టుకోండి. డైపర్ వేసి ప్యాంటీ వేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. లేదంటే అసలు లంగోటా వాడతారు కాబట్టి డైపర్ మీద అయినా లంగోటా కట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు కావాలంటే ప్యాంటీస్ తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత బేబీ నెయిల్ కట్టర్. న్యూ బార్న్ బేబీకి నెయిల్ కట్టర్ ఏందనుకుంటున్నారా? ఈ న్యూ బార్న్ బేబీకి చాలా పెద్ద పెద్ద గోర్లు ఉంటాయన్నమాట. పుట్టిన గంటకే ఆ గోర్లతో గీకి గీకి బుగ్గలన్నీ ఎర్రగా చేసుకుంటారు. అంటే అప్పటిదాకా వాళ్ళు చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటారు కదా, బయటికి తీయగానే ఏంటంటే వాళ్ళకి డ్రైగా అయిపోయినట్టు అలా గీకేసుకుంటూ ఉంటారనమాట. సో కంపల్సరీ కావాలి నెయిల్ కట్టర్. నెక్స్ట్ కోమ్ సెట్ అనమాట. 2 దువ్వెనలు ఉంటాయి ఒకే దాంట్లో. నార్మల్ దువ్వెన ఒకటేమో కొంచెం ఫర్రీగా ఉంటుంది. సో తలస్నానం చేసేటప్పుడు ఒకటి, ఆయిల్ పూసినప్పుడు ఇంకోటి వాడుకోవచ్చు. ఇది కూడా చాలామంది స్టార్టింగ్లో వాడరు. సో మీ ఇంట్లో వాడతారు అంటే వాడుకోండి, తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే యూ షేప్ పిల్లో. అంటే బేబీ హెడ్ రౌండ్ షేప్లో వచ్చేటట్టు, తల ఒకవైపు పెట్టి పడుకుంటారు కదా, అలా కాకుండా రౌండ్ షేప్ వచ్చేటట్టు యూ షేప్ పిల్లో ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ తీసుకోండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.